నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కొంత కాకరేపుతుంది. సో ఎమ్మెల్యేలేమో మేము కారు పార్టీలోనే ఉన్నామంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఖచ్చితంగా వాళ్ళని గ్రిల్ చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పదే ఉప ఎన్నికలు ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో వస్తాయి అని నమ్ముతూ ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆ 10 మంది ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఆయన మాట్లాడింది ఏంటంటే, వాళ్ళతోటి ఎన్నికలు రావు, మీరంతా ధైర్యంగా ఉండండి అని వాళ్ళలో కొంత ధైర్యం నింపి దిశానిర్దేశం చేసి అట్లాగే కొంత లీగల్ ఎయిడ్ ఇచ్చేందుకు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తున్నటువంటి తరుణంలో సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ కోర్టులకి బాల్ వేసినటువంటి నేపథ్యంలో ఈ నెలాఖరులోపు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే ఒక క్రమంలోనే మరి గతంలో స్పీకర్ అందరికీ ఆ 10 మందికి నోటీసులు జారీ చేశారు, కొంతమంది వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇదే వ్యవహారంలో స్పీకర్ బీఆర్ఎస్ పార్టీని కూడా వివరణ కోరారు, ఏంటి మీ వాదన ఏంటి అని. అయితే ఇప్పుడు ప్రధానంగా స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన ఒకవైపు ఉత్కంఠ ఉంటే, ఒకవైపు స్పీకర్ నిర్ణయం కనుక అటో ఇటో ఉన్నా అంటే కొంత ఎమ్మెల్యేల వైపు మద్దతులాగా కనిపిస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి కొంత న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టు కూడా కొంత సమాచారం. ఇప్పటికే కొంత లీగల్ నిపుణులతో కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, కేటీఆర్ అట్లా వీళ్ళందరూ కూడా కొంత డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఎన్నికల్లో కారు గుర్తుపైన గెలిచినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారంతా నిరంతరం ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇరికిస్తోంది, ఆఖరికి స్పీకర్ని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇప్పుడు వారు సీఎంను కలిసిన సందర్భంగా కూడా కప్పింది కేవలం కాంగ్రెస్ కండువా మాత్రమే అనేది స్పష్టంగా చెప్తారు. వాళ్ళు దేవుడు కండువా అని చెప్పినప్పటికి కూడా అది కాంగ్రెస్ కండువా అని, అప్పుడు ఇష్టంగా కప్పుకొని ఇప్పుడు మాత్రం జాతీయ రంగులతో ఉన్నటువంటి కండువా అంటూ కూడా బుకాయిస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా సోమవారం అసెంబ్లీ అదనపు కార్యదర్శిని కలిసి కొంత ఆధారాలు ఇచ్చారు. ఇప్పుడు పార్టీ మారలేదంటున్నటువంటి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నటువంటి ఎమ్మెల్యేలకి ఇవిగో మీరు మారినటువంటి ఆధారాలు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు పెట్టింది. సో ఇప్పుడు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పైన ఖచ్చితంగా స్పందించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు సూచించినటువంటి నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అందులో 8 మంది అనుకుంటా ఎమ్మెల్యేలు వివరణ ఇస్తూ కూడా తాము పార్టీ మారలేదని, మేము ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని కూడా స్పీకర్కి చెప్పారు. సో ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము సీఎంను కలిశామని వారు స్పీకర్కి చెప్తున్నటువంటి ఒక వాదన. మరో 2 ఎమ్మెల్యేలు కూడా కడియం శ్రీహర్ గాని దానం నాగేందర్ తమకు ఇంకా మరింత గడువు కావాలని స్పీకర్ని కోరినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానాలను స్పీకర్ బీఆర్ఎస్కు పంపించింది, ఆ పార్టీ వివరణ కోరింది. మరి ఇప్పుడు వివరణ కోరినటువంటి నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా అసెంబ్లీకి వెళ్ళారు తాజాగా. అయితే ఇక్కడ స్పీకర్ ప్రసాద్ కుమార్ గాని అట్లాగే అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్నటువంటి నరసింహాచారి బెంగళూరులో జరుగుతున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నటువంటి సందర్భంగా వాళ్ళు అక్కడ ఉండటంతో అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీలో ఉన్నటువంటి అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిసి వాళ్ళు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చిట్టా అంతా కూడా ఇచ్చారు. అంటే ఆధారాలన్నీ కూడా ఇచ్చారు, వాళ్ళు పార్టీ మారారని, అందుకు ఆధారాలు ఇదిగో అంటూ కూడా ఫోటోలు, అట్లాగే మీడియాలో వచ్చినటువంటి ప్రకటనలు, సోషల్ మీడియా క్లిప్పింగ్స్, ఇట్లా అనేక అంశాలన్నీ కూడా జోడించి మొత్తం పెద్ద ఎత్తున ఫైల్స్ మొత్తం అసెంబ్లీకి సమర్పించారు. సో ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఒకరోజు ట్వీట్ పెట్టారు, నేను జగిత్యాల్లో బయలుదేరని ఇక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కి వెళ్తున్నా అని, ఇదిగో సాక్ష్యం అనేది దాన్ని కోట్ చేశారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో బహిరంగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించాలని బాన్సువాడ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. ఆయన రాహుల్ గాంధీని కలిసినటువంటి ఫోటో కూడా దిగారు. సో ఇటువంటి సందర్భాల్లో అవి రెండు కలిపి ఇదిగో ఆ ఫోటోలు అని చెప్పి ఇచ్చారు. ఇక గద్వాల ఎమ్మెల్యే ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో పేపర్ కటింగ్స్ పెట్టారు. అందులో కాంగ్రెస్ నాయకుల పేర్లు, ఫోటోలు అన్నీ ఉన్నాయి ఆ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్లో. సో ఇక నెక్స్ట్ విషయం తీసుకుంటే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య, ఇట్లా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఆధారాలు, వాళ్ళు యాక్టివిటీస్లో పాల్గొనేటువంటి వ్యవహారాలు, మీడియా క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా అసెంబ్లీకి సమర్పించి ఇదిగో రుజువులు అని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. సో ఇప్పుడు అసెంబ్లీ అదనపు కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి చర్చించి ఆధారాలన్నీ చూయించి ఇవి అన్నీ కూడా
సమర్పించి స్పీకర్కి ఇచ్చినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది. అంటే మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి రుజువులను కూడా సమర్పించాల్సి ఉండగా కొంత 6 పైనే సాక్ష్యాలను అయితే బీఆర్ఎస్ పార్టీ అందజేసినట్టుగా మనకు కనిపిస్తోంది. అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్పై ఫిర్యాదు చేసినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విదేశీ పర్యటనలో ఉన్నటువంటి కారణంగా ఆయన వచ్చిన వెంటనే ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సమాధానాలు కూడా అందజేస్తామని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నట్లు ఒకవేళ వారు కాంగ్రెస్లో చేరకపోతే ఒక్కసారి కూడా ఈ విషయాన్ని ఎందుకు ఖండించలేదు, పార్టీ మారలేదని, కేవలం అభివృద్ధి కోసమే సీఎంను కలిసామని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్నైనా కలిసి ఎందుకు చెప్పలేదు, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక రకంగా అది వాస్తవం అనిపిస్తోంది కూడా. అంటే బీఆర్ఎస్కి చెందినటువంటి హరీష్ రావు, పద్మారావు గౌడ్, కొత్త ప్రభాకర్ రెడ్డిలు కూడా గతంలో సీఎం రేవంత్ను కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ సందర్భంగా మరి వారెందుకు కండువాలు కప్పుకోలేదు అన్న ప్రశ్నను కూడా ఇప్పుడు లేవనెత్తున్నారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సీఎంని కలిశారు కదా, వారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కండువాలు లేకుంటే దేవుడి కండువాలని చెప్తున్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి కండువాలు ఎందుకు కప్పుకోలేదు అనేది మరో ప్రశ్న. మరి సీఎం రేవంత్ని కలిసినటువంటి వారు అందరూ కూడా ఎందుకు కండువాలు కప్పుకోవడం లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రశ్న. మరి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి కానీ ఇప్పుడు వివేకానంద్ గౌడ్, చింతా ప్రభాకర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడతా ఇవే అంశాలు చెప్పి ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరకుండా బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. సో అందుకనే మొన్న గద్వాల్లో పెద్ద ఎత్తున బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఇరికించేందుకే కేటీఆర్ పర్యటన చేశారు. పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు కదం దొక్కాయి. కానీ అక్కడికి ఆయన రానటువంటి పరిస్థితి. ఆఖరికి ఆయన రానటువంటి నేపథ్యంలో ఆయన మీద మరి ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అన్నట్టుగా కారు మీద గెలిచి మీరు హస్తం గుర్తుకు వెళ్ళారనే పాటలు కూడా పాడినటువంటి పరిస్థితి డయాస్లో. ఆ బిట్లు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారినాయి. సో ఇప్పుడు ఒకవేళ పార్టీ మారినప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు అన్నది మరొక ప్రశ్న. మరి రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారని ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడేమో అది పార్టీ కండువా కాదని ఎందుకు చెప్తున్నారో వారే సమాధానం చెప్పాలి అన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ మరొక వాదన. సో ఇప్పుడు వారంతా బీఆర్ఎస్లోనే ఉంటే రేవంత్ రెడ్డి కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారు, మరీ ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నారు? సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలకి ఆ చట్టం వర్తింపజేయాల్సిందే, వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా అంటే వాళ్ళని కొంత ఖచ్చితంగా కూడా వాళ్ళ పదవులు ఎమ్మెల్యే పదవులని ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైన్. సో ఇట్లా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆ 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకైతే టెన్షన్ పెడుతూనే ఉంది. మరి అది ఎంతకాలం ఈ డ్రామా కొనసాగుతుందని చూడాలి. ఒకవైపు సుప్రీంకోర్టు ఇప్పటికీ నెల చివరి వరకు స్పీకర్కి ఆదేశాలు టైం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వాదనేమో ఈ విధంగా ఉంది. మరి ఆ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇరికిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా చాలా నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ సభలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే మరి ఆ సభలకు ఎందుకు రావడం లేదు? ఇట్లా అనేక అంశాలని బీఆర్ఎస్ పార్టీ కొంత టెక్నికల్గా లాజికల్గా వాళ్ళని ప్రజాక్షేత్రంలోనే ఇవాళ నిలబెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ స్పీకరో లేకుంటే కాంగ్రెస్ పార్టీయో లేదు అంటే అంటే చట్టబద్ధంగా దానం కడియం శ్రీహరి వీళ్ళిద్దరికీ అయితే మాత్రం ఖచ్చితంగా టెక్నికల్గా ఇరుక్కున్నటువంటి వ్యవహారాలు అయితే ఉన్నాయి స్పష్టంగా. అంటే వాళ్ళు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో దానం నాగేంద్ర అయితే ఏకంగా ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ టెక్నికల్గా లీగల్గా వాళ్ళు ఆ ఫ్రేమ్వర్క్లో కొంత ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు శ్రీహరి అంటే కడియం శ్రీహరి కానీ దానం నాగేంద్ర మిగతా ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు కొంత కాకరేపుతుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇదిగో ఆధారాలను చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ కండువా దేవుడి కండువా కాదు, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కండువా అని చెప్పి అనేక ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి నేపథ్యంలో ఆధారాలు సమర్పించిన తర్వాత ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ వాదన స్పష్టంగా స్పీకర్కి చేరినటువంటి నేపథ్యంలో ఇక తదుపరి స్పీకర్ ఏం డెసిషన్ తీసుకోబోతారు అనేది కొంత $1 మిలియన్ క్వశ్చన్ మిగిలింది. మరి రాజకీయ వర్గాల్లో మరి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఏం జరగబోతుంది అనే ఉత్కంఠకు ఖచ్చితంగా తెర ఎప్పటికి పడుతున్నది సస్పెన్స్గా మారింది. మీరు కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.